కేసీఆర్ గారు మా ప్రజలందరికీ కూడా కలెక్టరు ఎస్పీ అందరూ అందుబాటులో ఉండాలని చెప్పి వికారాబాద్ లో కలెక్టరేట్ ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా పరిపాలనా సౌలభ్యం కోసం దగ్గరికి తీసుకొచ్చేస్తే ఆనాటి రోజుల్లో భాగంగా ఈయనేం చేస్తాంటుండు, మళ్ళా హైదరాబాద్ లో పెడతా వికారాబాద్ లను తీసేస్తా, వికారాబాద్ జిల్లాను ఎత్తేస్తా అనేటటువంటి ఒక దురుద్దేశం చేత రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. బిడ్డ రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తు పెట్టుకోండి, వికారాబాద్ జిల్లా అంటేనే ఉద్యమాల గడ్డ. నువ్వు జిల్లా జోలికి గిట్లొస్తే అగ్ని గుండం చేస్తాం. రేవంత్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోవాలా, జిల్లా మామూలుగా రాలేదు. నేను పుట్టక ముందు కాదు, నువ్వు పుట్టక ముందు నుంచి ఉన్నటువంటి డిమాండ్ వికారాబాద్ జిల్లా రావాలనేది. ఆ జిల్లాను తీస్తే వికారాబాద్ ప్రజలు చాలా చైతన్యమైనటువంటి వాళ్ళు చూస్తూ ఊరుకుంటారనుకున్నారా? కర్రు కాల్చి నువ్వు ఎక్కడ చెప్పుకోనటువంటి జాగల వాతలు పెడతారు. నీకు గుర్తు పెట్టుకో, తిరగబడతారంటే నువ్వు మళ్ళా రేవంత్ రెడ్డి గారు కొడంగల్ కాదు కల్వకుర్తి కూడా వదిలేసి తెలంగాణ రాష్ట్రం కూడా వదిలేసిపోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. వికారాబాద్ జిల్లాను ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోవద్దని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నాను.